ఐపీఎల్ 2026 సీజన్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూప ప్రదర్శించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల తేడాతో భారీగా అతలాకుతలం చేసింది. పరుగుల వరద పారించిన బెంగళూరు బ్యాటర్లు ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేయగా బౌలర్లు సైతం చెలరేగి గుజరాత్ను కుప్పగొల్చారు. తొలి క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. ఫైనల్ చేరుకుంది. గుజరాత్ జట్టుకు అందించిన 255 టార్గెట్ను ఛేదించడంలో విఫలమైంది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంది గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ 2026 సీజన్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూప ప్రదర్శించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల తేడాతో భారీగా అతలాకుతలం చేసింది. పరుగుల వరద పారించిన బెంగళూరు బ్యాటర్లు ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేయగా బౌలర్లు సైతం చెలరేగి గుజరాత్ను కుప్పగొల్చారు. ఈ ఏకపక్ష విజయంతో బెంగళూరు నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన భాగస్వామ్యం లభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ గుజరాత్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ కేవలం 33 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు అలాగే 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు సాధించాడు. మరోవైపు కృణాల్ పాండ్యా 28 బంతుల్లో 43 పరుగులు చేసి రజత్ పటిదార్కు చక్కని సహకారం అందించాడు. ఆఖరి ఓవర్లో జితేష్ శర్మ కూడా మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త రికార్డు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. పవర్ ప్లేలోనే భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రసిక్ సలాందార్ దాటికి గుజరాత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ కేవలం 2 పరుగులకే క్లీన్ బౌల్డ్ కాగా సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు హిట్ వికెట్గా వెనుదిరిగాడు. కేవలం 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ తీవ్ర కష్టాల్లో పడింది. తెవాతియా 43 బంతుల్లో 4 సిక్సర్లు 8 ఫోర్ల సహాయంతో 68 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ అవతలి వైపు నుంచి అతనికి సరైన మద్దతు లభించలేదు. బెంగళూరు బౌలర్లో జాకబ్ డఫీ 3 వికెట్లతో చెలరేగగా కృణాల్ పాండ్యా, రసిక్ సలాందార్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఈ ఘన విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మే 31న అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్కు నేరుగా అర్హత సాధించింది. క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫైయర్ 2 రూపంలో మరో అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఈ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్ చేరాలంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్తో కూడిన టాప్ ఆర్డర్ అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరు బౌలర్లు ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వశమవుతుంది. ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఆర్సీబీ బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కెప్టెన్ రజత్ పటిదార్ వీర విహారానికి తోడుగా విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు తోడవడంతో గుజరాత్ బౌలింగ్ పూర్తిగా కుప్పగోలిపోయింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి కగిసో రబాడా బౌలింగ్లో అవుట్ కాగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43, ఆ తర్వాత దేవదత్ పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే జోసన్ హోల్డర్ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బతీశాడు. ఓ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ ఆరంభంలోనే 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి కాస్త తడబడ్డాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి గుజరాత్ బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 281 స్ట్రైక్ రేట్తో 93 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అతనికి తోడుగా కృణాల్ పాండ్యా అండగా నిలవడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 4వ వికెట్కు వీళ్ళిద్దరూ రికార్డు స్థాయిలో 95 పరుగులు జోడించడం విశేషం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ సాధించిన 254 పరుగుల స్కోర్తో ఎన్నో పాత రికార్డులు కనుమరుగయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు. గతంలో 2023లో ముంబైపై గుజరాత్ చేసిన 233 పరుగుల రికార్డును బెంగళూరు తుడిచిపెట్టేసింది. ఈ సీజన్లో బెంగళూరుకి ఇది 9వసారి 200+ స్కోర్ కావడం విశేషం. ఈ రికార్డుతో హైదరాబాద్, పంజాబ్ సరసన ఆర్సీబీ చేరింది. ప్లేఆఫ్స్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు అంటే ఈ ఇన్నింగ్స్లో బెంగళూరు బ్యాటర్లు ఏకంగా 14 సిక్సర్లు బాదారు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 250 పైగా పరుగుల లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఈ మ్యాచ్ గెలిచి నేరుగా ఫైనల్ చేరాలంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీలు అంటే జోస్ బట్లర్తో కూడిన టాప్ ఆర్డర్ అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరు బౌలర్లు ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే
మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వశమవుతుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో బెంగళూరు జట్టు చూపించిన బ్యాటింగ్ పరాక్రమం ఆర్సీబీ అభిమానులకు కంటి నిండా కనువిందు చేసింది. రజిత్ పటిదార్ బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ను జట్టు సురక్షిత స్థాయిలో నిలిపింది. ఈ కొండంత లక్ష్యాన్ని గుజరాత్ ఎలా ఎదుర్కొంటుందో అనేది ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ బెర్త్ను ఎలా ఖరారు చేస్తుందో చూడాలి.